రాయుడుండడు మళ్ళీ డెడ్ బాడీ కనబడిందా? అవును సార్. ఈ అదృశ్యాల వెనుక ఎవరో ఉన్నారు. అన్నా వాడిని వేసేయమంటావా? దానికి ఒక మార్గం ఉంది. ఓం హ్రీం క్లీం హరాయ హం ఫట్. సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఈ బిల్లా రంగాలకు తిరుగుండదు. ఈ తోట 50 ఎకరాలు సార్. ఎటు చూసినా పచ్చగానే ఉంటుంది సార్. అక్కడ దాకా మనదే సార్. ఎటు చూసినా తోట ఇలాగనే ఉంటుంది సార్. మొత్తం కేశవా, బోర్లు బాగా వస్తున్నాయా? నీళ్లు బాగున్నాయా? వాటర్ పుష్కలంగా ఉంది సార్. తోట అందుకనే మంచిగా ఉంది సార్. ఈ చెట్టు కాచకొచ్చింది సార్. చూడండి సార్, అది కూడా చూసుకోండి సార్. అక్కడ కూడా కాపు వచ్చింది సార్. చూడండి సార్. సార్ నేను పొలాలు నీళ్ళు పెడతా, మీరు చూసుకొని వెళ్ళండి సార్. సరే అలాగే వెళ్ళు. నాయుడు, రాయుడు, మనం 1000 ఎకరాల కొద్దీ భూమి సంపాదించాం, మిలియన్ల కొద్దీ డబ్బు సంపాదించాం. అయినా కూడా ఏదో ఒక లోపం జరుగుతుంది. అది నీ వలన లేకపోతే నా వలన ఏం అర్థం కావట్లేదు. ఈ మధ్య నాకు తెలియకుండానే ఏవేవో చీకటి వ్యాపారాలు చేస్తున్నామని తెలిసింది. అది నిజమా కాదా? రాయుడు, నిజమని చెప్పింది ఎవరు? వాళ్ళు నీ మనుషులే కదా. మనలో మనకు తగాదాలు పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో, ఎందుకు చేస్తున్నారో ముందు ముందు నీకే తెలుస్తుంది. నిజం నిగ్గు తేలే వరకు వెయిట్ అండ్ సీ నాయుడు. గుడ్ మార్నింగ్ సార్. డిటెక్టివ్ నారద రిపోర్టింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నారదా. ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? సార్, వైన్ షాప్ అతను సీసీటీవీ ఫుటేజ్ ఈరోజే ఇచ్చాడు సార్. ఇదిగోండి సార్, చూడండి సార్. షాప్ అతను సీసీటీవీ ఫుటేజ్ లేట్ అయినందున సారీ చెప్పమన్నాడు సార్. సార్, ఆ రోజు ఆ మందు బాటిల్ కొన్నది ఇతనే సార్. రాము సార్, ఆ రోజు నువ్వు చూసిన డెడ్ బాడీ ఇతందేనా? ఒకసారి చూడు. సార్, నేను చూసిన డెడ్ బాడీ ఇతనే సార్. నిజంగా ఇతనే సార్. అవును సార్, ఇతనే కదా నేను చూసింది ఇతనే. నారదా సార్, చాలా రోజుల తర్వాత అతి కష్టం మీద ఒక మంచి విట్నెస్ సాధించావు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ విజువల్స్ చూస్తుంటే ఈ మధ్య మాయమైన డెడ్ బాడీ విజువల్స్, ఈ విజువల్స్ సేమ్ ఉన్నాయి సార్. వీటి ఆధారంగా టీవీలోను పేపర్లోనూ పబ్లిష్ చేస్తే అతను ఎవరో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అవును వంశీ, ఇప్పటి వరకు ఆధారాలు లేవనే కారణంతో ఆలస్యం జరిగింది. ఎస్ సార్. ఇక నుంచి అలా జరగదు. ఈ కేసును త్వరగా క్లోజ్ చేయాలి. ఓకే సార్. సార్, నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసుని పబ్లిష్ చేస్తాను సార్. ఆ తర్వాత వచ్చే పబ్లిక్ రెస్పాన్స్ని బట్టి ఈ కేసుని ఈజీగా క్లోజ్ చేయొచ్చు సార్. ఓకే వంశీ, ఆ పని త్వరగా చూడు. షూర్ సార్. హోమ్ మినిస్టర్ గారు. ఏంటో మాట్లాడు. హలో హోమ్ మినిస్టర్ గారు, నమస్కారం సార్. నమస్కారం రాయుడు.
ఇదే నీకు ఆఖరి నమస్కారం అవుతుంది. ఎందుకో తెలుసునా? ఏం జరిగింది మినిస్టర్ గారు? మీరు ఎందుకు అలా అంటున్నారు? నియోజకవర్గం మొత్తం మీ నీచమైన దందాల గురించే గుసగుసలు. డ్రగ్ మాఫియాల మీ పేర్లు మస్తు వినిపిస్తున్నాయి. ఒకవేళ గదే నిజమైతే మీ మీద క్రిమినల్ కేసులు తప్పకుండా అవుతాయి. మా పార్టీకి ప్రభుత్వానికి మీ సేవలు అవసరం లేదు. ఇక నుండి పార్టీ ఫండ్ ఒక్క పైసా కూడా మీకు ఇచ్చేది లేదు. ఖేల్ ఖతం హోగా. గుడ్ బై. ఛీ! హోమ్ మినిస్టర్ ఏమన్నాడో తెలుసా? ఏమైంది రాయుడు? హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? వచ్చే ఎలక్షన్లో పార్టీ ఫండ్ సింగిల్ ఎంపీ కూడా ఇవ్వనంటున్నాడు. అసలు ఏమైంది రాయుడు? హోమ్ మినిస్టర్ ఎందుకు అలా అంటున్నాడు? నేను ముందు నుంచే చెబుతూనే ఉన్నాను, నాకు తెలియకుండా ఏదో జరుగుతూనే ఉంది. హోమ్ మినిస్టర్ నాకంతా చెప్పాడు. ఏం చెప్పాడు? డ్రగ్స్ మాఫియాతో నాకేంటి సంబంధం? అంటే సంబంధం నాకుందంటావా? ఎస్ ఎస్. నా మీద అనుమానం రావడానికి ఒకే ఒక కారణం ఉంది. ఏంటా కారణం? స్వామినాయుడు ఆయన టీం, వాళ్ళు నీ మనుషులే. నా మనుషులా? అవును, నీ మనుషులే. ఈ మధ్య కొత్త బిజినెస్ పెట్టారు, అదే డ్రగ్ మాఫియా. డ్రగ్ మాఫియా, డ్రగ్ మాఫియా. స్వామినాయుడు డ్రగ్ మాఫియా నడిపిస్తున్నాడా? అవును, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఆ రోజు మమ్మల్ని వ్యతిరేకించిన ఈరోజు మాతో కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఎప్పటికైనా బిల్లారంగాల స్థానాన్ని మనం ఆక్రమిద్దాం. జయ హో! జయ హో! ఈరోజు మర్డర్ జరిగిన ప్లేస్ ఇదే సార్. మేము వచ్చేసరికి డెడ్ బాడీ ఇక్కడే పడుంది. ఈ మర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ నీకు ఎలా తెలిసింది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బన్నీ ఇచ్చారు సార్. బన్నీయా? మన యూట్యూబర్ బన్నీ. ఓహో, మరి బన్నీకి ఈ విషయంలో తెలిసింది? అది ఎలా అంటే సార్, బన్నీ షార్ట్ అడి యాక్షన్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ప్రకృతిలో ఉన్న పక్షులు వాటి శబ్దాల మీద వీడియో చేసి మీకు చూపించబోతున్నాం. అటు వెళ్దాం రండి. ప్రకృతి చూడు, ఆ శబ్దం విను. ఇక్కడ పిచ్చుకల సౌండ్ బాగుందన్నా. అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి, పదా. ఆగు. ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. అవును బన్నీ, ఎవరు అరుస్తున్నారు. రే, అక్కడ జరుగుతుంది, చూద్దాం పదండి. మెల్లగా రండి. అన్నా, నాకు భయం అవుతుందన్నా. మేమున్నాం కదా, భయపడకు. సరే అన్నా. ఏ రా, బతకాలని లేదా? అన్నా, ఏరా నా కొడుకుని. అక్కడ వస్తుందన్న శబ్దం. బన్నీ, అటు వెళ్దామా? నువ్వు రికార్డింగ్ ఆన్ చేసి పెట్టు, మెల్లగా అటువైపు వెళ్దాం. సరే పద. నీ అబ్బా, బిల్లా రంగుల గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తావా? అన్నా, కొడక మాతోనే పెట్టుకుంటావురా? ఇళ్ళ రంగులంటే భయం లేదురా?
మమ్మల్ని ఎవరు టచ్ చేసినా అంతం చేసేస్తాం. మా గురించి తెలియక తప్పు చేసావురా. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. చాప్టర్ క్లోజ్. చాప్టర్ క్లోజ్. వింటూ షూట్ చేయి, షూట్ చేయి. జూమ్ చేయి, జూమ్ చేయి. साला मर गया. హే, వాళ్ళు వెళ్ళిపోయారా? మనం చూద్దాం పదా. సరే చూద్దాం పదండి. అయ్యో పాపం చచ్చిపోయిందన్నా. వింటూ మనం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే పద. ఎక్కడ్రా? అక్కడే సార్. అక్కడేనా? అవును సార్, అక్కడే. ఏది మీరు రికార్డ్ చేసిన వీడియో ఒకసారి చూపించండి. వీళ్ళు రాయుడు మనుషులు అయి ఉంటారంటవా? ఏమో సార్, అయ్యుండొచ్చు. వెల్ డన్ బన్నీ. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ చిన్న, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా వెల్ డన్ రా చిన్న. థ్యాంక్ యూ సార్. అలా తెలిసింది సార్. ఓకే, ఈ మర్డర్ చేసిన వాళ్ళు దీని వెనుక ఉన్న ఏ ఒక్కరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎస్ సార్, ఈ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళని త్వరలను పట్టుకుని ఊచల్లెక్కెట్టిస్తాను సార్. ఓకే, దీని మిస్టరీ కొంతవరకు తెలిసింది. మరి దీని మిస్టరీ త్వరలోనే తేల్చేస్తా.
ఏం బన్నీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు సార్. చూస్తుంటే ఏదో వెతుకుతున్నట్టున్నావు. అది సార్, అది ఒక్కడివే వచ్చావా? ఏంటి షూటింగా? మరి ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అది రా వెళ్దాం. వెళ్తూ మాట్లాడుకుందాం పదా. సరే సార్. మిమ్మల్ని వదలను. Damn.